వెల్కమ్. కంగ్రాచులేషన్. ఈరోజు ఆనందాలు మాకు చాలా హ్యాపీ డే. ఎలా బెస్ట్ టీచర్గా ఈరోజు పర్ఫామ్ చేసి కంగ్రాచులేషన్. సెల్ఫ్ గవర్నెన్స్ డే రోజు ఈరోజు మా జాక్ టీచర్. ఫ్రెండ్స్, మనకిప్పుడు బాల్యం వస్తే ఎంత ఆనందిస్తాము. చాలాసార్లు అనుకొని ఉంటాం కదా, ఒక్కసారి మళ్ళీ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ వస్తే బాగుండు అని మనం అనుకుంటాం కదా. అలాగే ముందే పెద్దరికం వస్తే, ముందే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత జీవితం ముందే మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది, ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. మా పిల్లలు వాళ్ళకు నచ్చిన ఆశయాల మేరకు ఈరోజు స్కూల్లో సెల్ఫ్ గవర్నెన్స్ డే రోజు 10th క్లాస్ కాబట్టి అతనేమో మ్యాథ్స్ టీచర్గా మరియు ఏవోగా తాను విధులు నిర్వహించాడు. మా కూతురేమో ఈరోజు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో అందరితో పాటు ప్రేయర్కి వెళ్లకుండా చాలా లేటెస్ట్గా ఇన్స్పెక్షన్కి వెళ్ళి తనకు నచ్చిన క్లాసులలో కూర్చుండి అందరి టీచర్లని చెక్ చేస్తూ, స్కూల్ను చెక్ చేస్తూ తన థాట్స్ అన్ని చెప్తూ వచ్చింది. రియల్లీ వెరీ 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 హ్యాపీ. అసలు ఈ హ్యాపీనెస్లో మా మిస్సెస్ ఎలా హ్యాపీగా ఫీల్ అయిందో తన ఆనందాన్ని కూడా మీరు చూడండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా మ్యూజిక్ టీచర్గా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ముందు రోజు యాబ్సెంట్ అయ్యాను. అందరు తీసేసుకున్నారు మా ఫ్రెండ్స్ అందరూ అన్ని క్లాస్ టీచర్స్వి అన్ని సబ్జెక్ట్స్. సో నాకు ఒకటే మిగిలింది మ్యూజిక్ టీచర్. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా మెమరీ ఉండాలి కదా అనేసి నేను తీసుకొని వాళ్ళకి పాటలు పాడి చెప్పి నేను ప్రైజ్ గెలుచుకున్నా. అలానే నేను నా ఫోటో చూసినా. అవును, నువ్వు కూడా స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యాడు. సో తర్వాత ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ మా పిల్లలు అదే పోస్టులలో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా అందరు ప్రశంసలు అందుకున్నారు. కలెక్టర్ అంటే ఇంకా అసలు హైయెస్ట్ ఫస్ట్ ప్లేస్ అన్నట్టు. తర్వాత మ్యాథ్స్ టీచర్ అంటే ఇంకా సబ్జెక్ట్కి చాలా వాల్యూ. ఇప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ అనుభవాలని చెప్పే ముందు అసలు జాకు ప్రత్యేకతలు, అక్కగా కలెక్టర్గా, మ్యాథ్స్ టీచర్గా, ఏవోగా ఆఫీస్లో ఉండి అక్కడ ఉన్న కరస్పాండెంట్కి సజెషన్స్ ఇస్తూ తను ఏం చేశాడో ఏం గమనించిందో అక్కని అడుగుదాం. ఇలా ప్లీజ్. హాయ్ అందరికీ, నా పేరు సిరివల్లి. నేను ఈరోజు కలెక్టర్గా మా స్కూల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇవాళ మా తమ్ముడు జాక్ ఏవోగా మరియు మ్యాథ్స్ టీచర్గా చేయడం జరిగింది. 2 క్లాసులు జాక్కి ఉంటే మా ఫ్రెండ్ నాకు ఇష్టం మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఒక క్లాసు ఆమెకి ఇవ్వడం జరిగింది. నేను దానికి చాలా ఒక త్యాగం చేశాడు. దానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అలాగే నేను కలెక్టర్గా వెళ్ళాను కాబట్టి కరెస్పాండెంట్ అలాగే ప్రిన్సిపల్ వాళ్ళతో కలిసి రౌండ్లు వేసాను క్లాసులు. తమ్ముడు చెప్పే క్లాస్ కూడా వెళ్ళాము. కానీ చైర్మన్ మాట ప్రకారం ఆ క్లాస్లో కూర్చొని క్లాస్ విందామనేసరికి విన్నాం. మేము అడిగిన క్వశ్చన్ కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. బుక్లో కాకుండా టీచర్ చెప్పేవి కాకుండా వేరే ప్రశ్నలు అడిగాం, అయినా కూడా ఇంకా తెలివిగా సమాధానం ఇచ్చాడు. దానికి మేము లేచి క్లాప్స్ కూడా కొట్టాము. మా ప్రశంస పొందాడు. ఇలాగే కంటిన్యూ చేయమని కూడా సజెషన్ ఇచ్చాము. అలాగే ఏవోగా కూడా యాక్ట్ చేశాడు. చాలా బాగా డిస్కషన్ చేసుకున్నాం. మేము వెళ్ళగానే క్యాబిన్లో కూర్చున్నాం. నార్మల్గా కూర్చొని ఇక ఎవరు చూడట్లేదు కదా అని పోస్ట్లో నుండి బయటికి రాలేదు. ప్రపోజల్స్ చేస్తూనే ఉన్నాం, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. నిజంగా కలెక్టర్ అయితే ఎలా ఉంటుందో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. మా తమ్ముడు కూడా ఏవోగా అలాగే. అయితే ఇలా స్కూల్లో అన్యాయం జరిగింది అసలు మా తమ్ముడికి. నిజంగా నేను మార్క్స్ లిస్ట్ చూశాను, మా సార్ చూపెట్టాడు. అందరికీ 13.5 వచ్చాయి అవుట్ ఆఫ్ 15. కానీ జాక్కి మాత్రం 14.5 వచ్చాయి. ఫస్ట్ టాప్ 10 బెస్ట్ టీచర్స్ అని అనౌన్స్ చేశారు. కానీ అందులో జాక్ పేరు లేదు. ఫస్టే ప్రశ్నోదయ అని పేరు వినబడుతుంది అనుకున్నా,
కానీ వినబడలేకపోయేసరికి నేను కూడా డిసప్పాయింట్ అయినా. సార్ని కూడా అడిగినా మీరు కొంచెం మిస్టేక్ జరిగింది అనౌన్స్ చేయడంలో అని చెప్పాడు. సరే అని ఊరుకున్నా. కానీ జాక్ తెలివి ఎక్కడికి వెళ్ళదు, జాక్ నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళదు. డిసప్పాయింట్ కాకు జాక్. అరే ప్రైజెస్ కోసం అరా మరి నేను కూడా అసలు అక్క ఎలా పర్ఫామ్ చేసింది, వాట్ యు అబ్జర్వ్డ్, అసలు నీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి? అసలు అక్క వచ్చేటప్పుడు ఈవో అదే మా ఫ్రెండ్స్ అందరూ అంటే చైర్మన్, ప్రిన్సిపల్, హెచ్ఎం అందరం వెళ్ళి అక్కడ విష్ చేసి అక్క కార్ దిగుతుంటే కార్ డోర్ తీసి వెల్కమ్ చెప్పి లోపల ఆఫీస్ రూమ్లోకి తీసి కార్ దిగిన వెంటనే తీసుకెళ్ళి అందరం విష్ చేసి దాని తర్వాత వెళ్ళి మెయిన్ చైర్ మీద కూర్చోబెట్టి కాసేపు డిస్కషన్ చేసిన తర్వాత మా మా మొత్తం స్కూల్ మొత్తం చూపించారు అక్కకి. ప్రతి ఒక్క క్లాస్కి వెళ్ళింది అక్క. అది చూపించారు. అలాగే ప్రతి క్లాస్కి వెళ్తూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఈ టీచర్ ఎలా చెప్తుంది వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటూ నా క్లాస్కి కూడా వచ్చారు. అసలైతే నా క్లాస్లో ఇట్లా వచ్చి మాట్లాడి అడిగేసి వెళ్ళిపోవాలి. కాకపోతే నా క్లాస్ ఇన్నర్లోనే అందరూ అంటే 7 టీచర్స్, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, 7 మెంబర్స్ 10 minutes కూర్చున్నారు నా క్లాస్లో. అయినా ఎవరికి భయపడకుండా నాది నేను చెప్పుకుంటూ ప్రశ్నలు అడుగుతూ వాళ్ళు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు నాకు. చాలా బాగా చేసింది అక్క. ఇలా మధ్యాహ్నం అంతా పొద్దంతా అక్కని ఇట్లా చైర్ మీద స్పెషల్ చైర్ మీద కూర్చోబెట్టి ఆఫీస్ రూమ్లో ఏవో రోల్ కొంత ప్లే చేసావా? దాని తర్వాత వెళ్ళి సరే అయితే మీరు ఏం రోల్ ప్లే చేశారు? ఇప్పుడు అక్క గురించి నువ్వు చెప్పావు, నీ గురించి తను చెప్పాడు కదా. మేము యాజ్ ఏ పేరెంట్స్గా చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే మా పిల్లలతో మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళు మాట్లాడాలి, లీడర్లుగా ఉండాలి, నలుగురికి చెప్పే స్థాయిలో ఉండాలి, ప్రశంసలు పొందాలి, వాళ్ళ టాలెంట్ను ప్రదర్శించాలి, స్వేచ్ఛగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఎలాంటి మెంటల్ టెన్షను, స్ట్రెస్సు, ప్రెషరు ఉండొద్దు అని మేము కోరుకుంటాం. సో ఇలాంటి మంచి ఆనందాలు ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. పిల్లలు కూడా వాళ్ళ స్కూల్లో ఇలాంటివి ప్రత్యేకంగా చేస్తూ ఉంటే ఆనందం. ఇవాళ మా స్కూల్లో పిల్లలు కూడా చేశారు. వావ్, ఆ పిల్లలు నీకు డబల్ ఎక్కువ మంది పిల్లలు కదా. నాకు ఇంకా ఒకటి మా జాక్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మధ్యాహ్నం మేము అన్నం తినలేదు. ఇంటికో 2 తమ్ముళ్ళు వచ్చారు. మా మిస్సెస్ వెళ్ళేప్పుడే ఒక 6 అండిపోయింది. ఎప్పటికీ 5-6 అండిపోతుంది, ఎవరో ఒకరు వస్తారు. అయితే వీడు వచ్చేసి, డాడీ స్కూల్లో మేము టీచర్స్గా రోల్ ప్లే చేస్తున్న వాళ్ళకి కాకుండా మా రెగ్యులర్ టీచర్స్ కూడా ఫుడ్ మేమే తీసుకురావాలి. అసలు ఏమైందిరా? నిన్న పాటెడ్ ఫుడ్ అని అందరి టీచర్స్కి ప్లస్ మాకు అందరు కలిపి ప్రతి ఒక్కరు ఒక్కొక్క వెరైటీ తీసుకెళ్ళి అందరం కలిసి ఒక్కొక్కడ కూర్చొని లంచ్ చేయాలి. కాకపోతే మా ఫ్రెండ్స్ అనుకున్నాం కానీ వాళ్ళందరూ స్వీట్సే పట్టుకొచ్చారు. ఏదో ఒకటి, ఒకరేమో గులాబ్ జామ్, ఒకరు సేమియా, ఇట్లా అందరూ ఒక వెరైటీ, ఓన్లీ వెరైటీ తెచ్చిర్రు. అన్నం తేలే ఒక్కరు కూడా, కనీసం వాళ్ళ బాక్స్ కూడా తెచ్చుకోలే. అన్నం కర్రీస్ లేవు. సో నేను ఇంటికి వచ్చేసి, డాడీ ప్లీజ్ అన్నం పెడతా, ఈ అన్నం తీసుకుపోతా అని రిక్వెస్ట్ చేసి మన ఇంట్లో ఉన్న పప్పు గిన్నె, అన్నం గిన్నె, మళ్ళీ అన్నం పెట్టి బియ్యం పెట్టేసి మళ్ళీ పెద్ద గిన్నె నిండా అన్నం తీసుకొని 3 ఒక బకెట్లో వేసుకొని స్కూల్కి వెళ్తే అది లేకపోయి ఉంటే అసలు ఈరోజు సరిపోను కూడా సరిపోవు. మొత్తం 3 గిన్నెలు ఖాళీ అయిపోయినాయి. ఓన్లీ మా టీచర్సే తింటారు అనుకున్నాం. వాళ్ళ టీచర్స్ తిన్నాక వాళ్ళకి అరిగేంత వరకు మాకు పెట్టిండ్రు. అదే ఫుడ్ మాకు పెట్టిండ్రు. అయితే మా ఫ్రెండ్స్ మేము డిస్కస్ చేసుకున్నాం. ఆ పోస్ట్ నుండి కాసేపు 10 minutes ఆ పోస్ట్ నుండి పక్కకు తప్పుకొని ఫ్రెండ్స్ డిస్కషన్ చేస్తుంటే, మరి అన్నం ఎట్లా, అందరు స్వీట్స్ తెచ్చిర్రంటే, మా ఇల్లు ఇక్కడే కదా, మేము వెళ్ళి ఇప్పటికిప్పుడే బియ్యం పెట్టి తీసుకొస్తామని చెప్పినాం. అయితే వాళ్ళు మీకు వండొస్తుందా అని అంటే, మాకెందుకు వండరాదు, మా అమ్మ మాకు చిన్నప్పుడే నేర్పించింది అని చెప్పి వండుకొని తీసుకొచ్చినాం. దానివల్లనే అందరు టీచర్స్కి మాకు సరిపోయింది అన్నం. రియల్లీ హ్యాపీ కదా సుజీ. అసలు ఈ విషయం తెలిసి నీకు ఎలా అనిపిస్తుంది? మీ మధ్యాహ్నం అన్నం తినలేదు తెలుసా?
వాడు మాకు అన్నం కూడా ఆ కూరగాయలు ఉంది కదా నువ్వు వండింది ఇంత పెద్దది మొత్తం అలా ఒక చిన్న వేలు పెట్టుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు యాజ్ ఏ టీచర్గా నువ్వెలా ఫీల్ అయ్యావు, యాజ్ ఏ కలెక్టర్గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. నేను వెళ్ళగానే అక్కడ కార్ దగ్గర ఎవరికైనా ఇన్ఫామ్ చేద్దాం ఫస్ట్ అని అనుకున్నాం. కానీ ఇన్ఫామ్ చేయముందే చైర్మన్ చూసి అందరూ కలెక్టర్ వస్తున్నారు అందరు రండి అని వచ్చారు. నేను కార్లో వెళ్ళగానే అందరూ చైర్మన్స్, కరెస్పాండెంట్, ఏవో, ప్రిన్సిపల్, జాయింట్ కలెక్టర్, ఎంఈఓ, ఎంఆర్ఓ, అలాగే డిఈఓ అందరూ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా కలెక్టర్ అన్న ఫీలింగ్ వచ్చింది. వాళ్ళందరూ వాళ్ళని పరిచయం చేసుకున్నారు. నన్ను తీసుకెళ్ళి యాక్చువల్గా అది కరెస్పాండెంట్ సీటు, ఆమె కూర్చోవాల్సింది కలెక్టర్ వచ్చిందని నాకు ఇచ్చారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అలా వెళ్ళగానే అందరం కూర్చొని నేను ఒక ప్రపోజల్ చేశా. వాళ్ళందరూ దానికి యాక్సెప్ట్ చేసిండ్రు. అయితే ఇప్పుడు 28th రోజు ఎల్లుండి సైన్స్ ఫేర్ ఉంది. ఆ సైన్స్ ఫేర్ కోసమని నేను 1 lakh rupees ఫండ్ రిలీజ్ చేసిన ఆ స్కూల్కి యాజ్ ఏ కలెక్టర్. రిలీజ్ అయితే ఏమని చెప్పిన అంటే మీ పిల్లల యొక్క టాలెంట్, స్కిల్స్, వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్తో కొత్త కొత్త ప్రాజెక్ట్స్, మనకందరికీ యూజ్ అయ్యే కొత్త కొత్త మోడల్స్ అవన్నీ క్రియేటివ్గా ఆలోచించి అవి తయారు చేస్తే వాళ్ళకి ఈ అమౌంట్ అనౌన్స్ చేయండి అని చెప్పా. దానికి అందరూ ప్రైజ్ మనీ, దానికి చైర్మన్, ఎవరు జాయింట్ కలెక్టర్, ఎంఈఓ, ఎంఆర్ఓ అందరు యాక్సెప్ట్ చేశారు. అలాగే అది అయిపోయాక రౌండ్స్కి వెళ్ళి వచ్చాం, ఒక్కొక్క క్లాస్కి వెళ్ళినాం. ఆ స్టూడెంట్స్ కూడా కలెక్టర్, ఎంఆర్ఓ, టీచర్స్ అని రెస్పెక్ట్ఫుల్గా లేచి గుడ్ మార్నింగ్ చెప్పారు. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. క్వశ్చన్కి ఫస్ట్ ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళకి పెన్ను గిఫ్ట్గా ఇచ్చాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీంతో వేరే వాళ్ళకు కూడా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి, తెలియకుండా ట్రై చేయాలి అని ఆతృత పెరిగి ఉంటుందని అనుకుంటున్నా. అన్ని క్లాసులకు వెళ్ళాం, టీచర్స్ని కొన్ని క్వశ్చన్స్ వేసినాం. అలాగే స్కూల్ గురించి కొన్ని, మళ్ళీ స్కూల్లో ఎలా డెవలప్మెంట్ అని చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం అందరం హెడ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. నా రోల్ అయితే నేను సక్రమంగా నిర్వర్తించిన అనుకున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన మీ ఒరిజినల్ ఏఓ గారికి, కరెస్పాండెంట్ ప్రిన్సిపల్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా స్కూల్ ఏఓ గారికి, అలాగే స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. మీ సపోర్ట్ చేసిన టీచర్స్కి చెప్పట్లేదు. నన్ను కలెక్టర్గా కావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రశ్నోదయ్. నేను ఇవాళ మ్యాథ్స్ టీచర్ రోల్ని చేశాను. నాకు ఎంతో ఇష్టం మ్యాథ్స్ టీచర్గా వెళ్ళడం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు November 14th జరిగేది. ఇప్పుడు వాళ్ళు 10th వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటే నేను ఎప్పుడు చెప్తా అని మస్తు ఫీల్ అయ్యేటోని. నాకు ఇంకా రాదే అని 10th క్లాస్ వచ్చేసింది. ఇక క్లాస్కి వెళ్ళి వాళ్ళతోటి ఫస్ట్ క్లాస్ ఒకరు అడిగితే ఇచ్చేసాను. సెకండ్ క్లాస్ మాత్రం నేనే తీసుకున్నాను. 7th 6th వాళ్ళకి ఇచ్చి 7th నేను తీసుకున్నాను. వెళ్ళగానే గుడ్ మార్నింగ్ చెప్పారు. నాకేనా అనుకున్నా, నీకే చెప్పారు, నువ్వే కదా సారీ. వెళ్ళి నా ఇంట్రడక్షన్ ఇచ్చి పేరు రాసి లెసన్ నేమ్ పెట్టి కొన్ని డిక్టేట్ చేశాను, రాసుకున్నారు. దాని తర్వాత అసలు డేటా హ్యాండ్లింగ్ అనే చాప్టర్ తీసుకున్నాను నేను. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత మీడియన్ మోడ్ ప్రతి ఒక్కరిని లేపుతూ వాళ్ళతో వాళ్ళ ఫేవరెట్ డిష్ అడిగిపించి అలా ఎలా కనుక్కోవడం, మీడియన్ ఎలా కనుక్కోవడం అవన్నీ అడిగి వాళ్ళకి నేర్పించి వాళ్ళు కూడా అన్న చాలా బాగా అర్థమైంది అంటే లాస్ట్కి వెళ్ళేటప్పుడు చెప్పారు. అంతలోనే మధ్యలోనే వచ్చి కలెక్టరు, ఎంఈఓ, డిఈఓ వీళ్ళందరూ ఒక 5-6 మెంబర్స్ వచ్చి నా క్లాస్లో కూర్చున్నారు. అన్ని క్లాస్లకు వచ్చి వెళ్ళిపోతారులే, నా క్లాస్లోకి కూడా వచ్చి వెళ్ళిపోతారు క్వశ్చన్స్ అడిగి అనుకున్నా. నా క్లాస్లోకి వచ్చిర్రు, క్వశ్చన్స్ అడిగారు. అందరూ నా క్లాస్ వాళ్ళు అయితే చాలా బాగా ఆన్సర్ చేశారు.
ఆ, మీ స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ అందరూ చాలా బాగా ఆన్సర్ చేశారు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళకుండా నన్ను టీజ్ చేద్దామని ఇక్కడనే కూర్చున్నారు. నాకు అనిపించింది ఏదో ఏదో అనుకుంటా. అయినా కూడా వీళ్ళ ముందట భయపడకుండా నా క్లాస్ నేను చెప్పుకుంటూ మళ్ళీ వాళ్ళని అడుగుతూ ఇక దాని తర్వాత లాస్ట్కి వాళ్ళే లేచి క్లాప్స్ కొట్టి వెళ్ళిపోయారు. నాకు ఎంత హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత కాసేపటికే బెల్ అయింది. బాయ్ సార్ అని ఇటు చెప్పారు. అన్న మా మ్యాథ్స్ టీచర్ నువ్వే తీసుకున్నా వద్దని. అలా క్లాస్ అయిపోయిన తర్వాత మొత్తం ఇక స్టాఫ్ రూమ్కి వెళ్ళి కూర్చున్నా. కాసేపు సార్ల పక్కనే కూర్చున్నా. భలే అనిపించింది. దాని తర్వాత ఆఫీస్ రూమ్కి వెళ్ళిన అక్కడ ప్రిన్సిపల్ తోటి మిగతా మెంబర్స్ తోటి అంతా బుక్ సైన్స్ ఫేర్ పెడదామని చెప్పాను. అలానే ఇంకొన్ని యాక్టివిటీస్ ఈసారి బీవీవీకి వేరే చేద్దామని అలా వేరే డిస్కషన్ చేసిన తర్వాత నోటీస్ రాసి నోటీస్ బోర్డులో పెట్టి దాని తర్వాత ప్రతి క్లాస్కి నేనే వెళ్ళి సైన్స్ ఫేర్ మన స్కూల్లో కండక్ట్ చేయబోతున్నాం. సో 28th ఫిబ్రవరి మీరు తప్పకుండా ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పిన. అసలైతే ఆ రోజు వాడే మాకు పీటీఎం. కాకపోతే అందరినీ రమ్మని చెప్పిన. ఆ నోటీస్ అయిపోయిన తర్వాత ఒక 6-7 క్లాసెస్కి ఒకటేసారి గేమ్స్ పీరియడ్ వచ్చింది. 4 పీటీలు ఉన్న వాళ్ళ కంట్రోల్ చేయలేకపోయారు. నన్ను వెళ్ళమని ప్రిన్సిపల్ సార్ రిక్వెస్ట్ చేయడంతో వెళ్ళి వాళ్ళని ఒక గర్ల్స్ని బాయ్స్ని ఒక క్లాస్ నాకు అప్పచెప్పారు. వాళ్ళని కూడా చాలా చక్కగా ఆడిపించి ఎటువంటి దెబ్బలు తాకించుకోకుండా మంచిగా వాళ్ళు ఆడుకునేటట్టు చూసి మళ్ళీ క్లాస్లోకి పంపించాను. దాని తర్వాత మధ్యాహ్నం అక్క వాళ్ళు డిస్కస్ చేసి నా దగ్గరకు వచ్చి అన్నం సరిపోయేటట్లేదు, ఇంటికి వెళ్ళి ఒక రైస్ పెట్టమని చెప్పవా అని అడిగితే ఇంటికి నేను అంటే పర్మిషన్ కూడా తీసుకోలేదు స్కూల్ నుంచి. నేనే కదా అని బయటికి వచ్చేసిన. పర్మిషన్ ఇచ్చేటోడు కలెక్టరే చెప్పిండు కదా. అయితే కలెక్టర్ చూసుకుంటా అక్క సార్లకు చెప్పు మరి. సార్ వాళ్ళు అప్పుడు మీటింగ్లో ఉన్నారు డాడీ ఏదో. దాని తర్వాత ఇటు వచ్చేసి బియ్యం పెట్టి ఈ అన్నం 2 తీసుకుపోతా డాడీ అని చెప్పి అక్కకు మళ్ళీ ఆఫ్ చేయమని చెప్పి నేను వెళ్ళిపోయినా. మళ్ళీ ఒక ఫ్రెండ్ని అప్పుడు మాత్రం పర్మిషన్ తీసుకొని వచ్చిన. నా ఫ్రెండ్ని నేను వచ్చి బాబాయ్తో కార్లో వెళ్ళి మళ్ళీ రైస్ తీసుకెళ్ళినాం. దానివల్ల కరెక్ట్గా సరిపోయింది, లేకపోతే చాలా తక్కువ పడేది. మొత్తం 3 గిన్నెలు ఖాళీ చేసుకొని వచ్చినాం. అంతే. థ్యాంక్ యూ. ఈ రోజును ఎంతో హ్యాపీగా గడిపేశాను. ఇలాంటి డేని మాకు ఇచ్చినందుకు మా స్కూల్కి, అందరి టీచర్స్కి, మా ఫ్రెండ్స్కి, మా స్టూడెంట్స్కి, మా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇవాళ మా రియల్ ఏవో ఉంటాడు కదా, ఆ ఏవో సార్ మీకు మీ టీచర్స్ నచ్చిల్లా ఇవాళ టీచర్స్ నచ్చిల్లా అంటే మాకు ఇవాళ టీచర్స్ నచ్చిర్రు అంటారు. నిజం చెప్పండి అంటే ఇవాళ టీచర్సే నచ్చిల్లు అంటారు. సరే మరి ఇవాళ టీచర్స్ వాళ్ళు 10th వాళ్ళే కదా, April 14 కాగానే April 15 నుండి మీకు రోజు స్కూల్ ఉంటుంది, వాళ్ళే టీచర్స్ మీకు అని చెప్పిండు. ఇప్పుడు ఎలా ఫీల్ అయిందో మా మిస్సెస్ని అడుగుదాం. చెప్పా కదా, ఈ చిన్న స్కూల్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ పొందినందుకు. మళ్ళీ కలెక్టర్ అంటేనే ఇంకా అసలు చాలా హంగామా ఉంటుంది. స్కూల్కి కలెక్టర్ వస్తున్నారు అంటే అలాంటి హోదాని దక్కించుకున్నందుకు మా అమ్మాయికి. మరి మ్యాథ్స్ టీచర్ అంటే పెద్ద రోలే స్కూల్లో, అట్లాంటి రోల్ ప్లే చేసినందుకు మా అబ్బాయికి చాలా చాలా శుభాకాంక్షలు. తర్వాత నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ఈ స్ఫూర్తితో ఒక సమాజంలో ఎన్నెన్ని జాబ్స్ ఉంటాయి, వాటిని ఎట్లా వాళ్ళు ఎలా
రోల్ ప్లే చేస్తున్నారు, వాళ్ళ బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పిల్లల్లో ఇదొక మంచి మెమరీ అవుతుంది. ఎవరైనా ఆ, ఏ స్కూల్లో ఏది జరిగినా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని, వాళ్ళ అనుభవం పొందాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మీ ఇద్దరికి శుభాకాంక్షలు. ఈ డాల్కి మంచి డ్రెస్ కుట్టి రాత్రి ఒకటి ఇంటి దాకా ఈ జాకెట్ కుట్టి సెట్ చేసిన సుజాతకి, అలాగే ఈ స్టైల్లో కట్టిన జ్యోతి జ్యోతినా ఒక రోజులోనే జ్యోతి చెల్లె ఇంకో దగ్గర ఇస్తే వాళ్ళు ఇయ్యరు, అందుకే. అలాగే మావాడు కూడా కొత్త డ్రెస్, ఈ ఒక్క రోజుకు సపరేట్ డ్రెస్. అమ్మో, నేను స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు పాయింట్ ఒక దగ్గర, చెప్పులు ఒక దగ్గర, కళ్ళజోడు ఒక దగ్గర, అంగి ఒక దగ్గర అడకచ్చుకొని వేసుకున్నాం అప్పుడు. పిల్లలు నించోండి ఇట్రా అని ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్తా, వినండి. ఇది మీకు అవసరము మన యూట్యూబ్లో వాళ్ళకి కూడా. డియర్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. మనకి మరో జన్మ అంటూ ఉండదు, మన పిల్లలే మన తర్వాత జన్మ. మనకు పూర్వజన్మ అంటూ వేరే ఉండదు, మన అమ్మా నాన్నే మన పూర్వజన్మ. ఇది బుద్ధుడు చెప్పిన మాట. కాబట్టి మనిషిగా ఎలా సమయస్ఫూర్తితో ఉండాలి, అవసరమైతే ఎలా స్పందించాలి, ఏదైనా పని ఉంటే ముందుండి ఎలా పంచుకోవాలి, ఏదైనా ఇవ్వాల్సి వస్తే త్యాగం ఎలా చేయాలి, ఇలా క్రియేటివ్గా ఎలా ఆలోచించాలి, ఇలా ఎన్నో విషయాలు మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అది పాటించాలని కోరుతూ ఒక చిన్న మాట. నేను స్కూల్లో 10th వరకు ప్రతి సెల్ఫ్ గవర్నెన్స్ డేకి 6వ తరగతి నుంచి టీచర్గా ఉండేవాడిని. 10thలో అయితే హెడ్ మాస్టర్గా ఉండి ఫస్ట్ ప్రైజు. తర్వాత ఇంటర్ కొంచెం కష్టాలు కన్నీళ్ళతో సాగింది, సైక్లింగ్ 18 కిలోమీటర్లు. డిగ్రీలో మాత్రం నేను చంద్రబాబు నాయుడు పాత్ర పోషించాను, అప్పుడు రాజశేఖర రెడ్డి పాత్ర పోషించాను. అంటే మాకు అసెంబ్లీ జరిగింది దాంట్లో. తర్వాత బీఈడీ చేసేటప్పుడు మాకు పార్లమెంట్లో నేను కేసీఆర్ రోల్ ప్లే చేశాను. ప్రైజెస్ కూడా వచ్చాయి. మొత్తం కాకతీయ యూనివర్సిటీలో ఉన్న వందలాది బీఈడీ కాలేజీల నుంచి వచ్చిన వ్యక్తులందరి ముందు నేను నా భాషతో సెలెక్ట్ అయ్యి అవార్డు తీసుకున్నాను. తర్వాత యూనివర్సిటీలో కూడా ప్లే, తర్వాత బీఈడీ కాలేజీలో నాటిక వేసి ప్రైజ్ తీసుకున్నాను. అలాంటి ప్రైజ్లు ఏం రాలేదు, కానీ ప్రేయర్ ప్రొసీడింగ్స్ లో మాత్రం ఉండేదాన్ని. నువ్వు అప్పుడు లీడర్ స్క్వేర్ లీడర్ని. స్క్వేర్ లీడర్ అసలు ఇంత ఇటులకు ఎట్లా ఇచ్చారు మరి స్క్వేర్ లీడర్? అంటే మంచిగా లేదు. సో నేనైతే చాలా చాలా స్కూల్ ఏజీ, కాలేజ్ ఏజీ, యూనివర్సిటీ ఏజ్లో అనేక డ్రామా యాక్టివిటీస్లో, తర్వాత స్పీచ్లో, ఎలక్యూషన్ అంటే ఎస్సే రైటింగ్లో, స్లోగన్స్లో, క్రియేటివిటీ యాక్టివిటీస్లో ఎన్నో ఉండే. ఎప్పుడో 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత, 20 ఏళ్ళు 2005 ముచ్చటాయి. సో 1999 నాటి విషయాల్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ, లవ్ యూ కిడ్స్. మీరు కూడా మీ పిల్లలు ఏదైనా చిన్న చిన్న ఆనందాలు, ప్రశంసలు పొందితే మనసారా అభినందించండి. అది వాళ్ళకి గొప్ప ఉత్తేజాన్ని ఇస్తుంది. ఎంతసేపు మార్కులు ఎక్కువ రాలేదా, నువ్వు దేంట్లో ఉండవేంట్రా, వాడికి వచ్చింది, వీడికి వచ్చింది, ఇది చేసిండు, అది చేసిండని డిమోరలైజ్ చేయకండి, ఒకరినొకరిని పోల్చకండి. సో చివరిగా ఏదైనా మంచి సందేశం ఇవ్వాలని మా జీవిత భాగస్వామిని. ఇప్పుడు పిల్లలు చెప్పింది వింటే నేను కూడా స్కూళ్ళల్లో పిల్లల్ని చూస్తుంటా. మా ఇంట్లో కూడా చిన్నోడు ఉన్నాడు. తర్వాత కొంతమంది పిల్లలు ఏదైనా పని చెప్తే అబ్బా నేనెందుకు చేయాలి అన్నట్టు ఉంటారు. కానీ మన జాక్ లాంటి పిల్లలు ఫస్ట్ ఏ కష్టమైనా మనం పడదాము, వాళ్ళకి సుఖాన్ని ఇద్దామన్నట్టే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. వాళ్ళు ఎంత బాధపడినా కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేద్దామనే కోణంలోనే ఉంటారు. పిల్లలందరూ అలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే టీచర్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇంట్లో అమ్మా నాన్న కానీ ఏదైనా నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటారు. వాళ్ళు పని చేసి ఉంటారు. సో పిల్లలు కొంచెం హెల్ప్ అయితే వాళ్ళకి ఎంతో ఆనందం అవుతుంది. అట్లా పిల్లలు అర్థం చేసుకొని హెల్పింగ్ నేచర్తో ఉండాలి. పక్క వాళ్ళకైనా, వాళ్ళ ఫ్రెండ్స్కైనా, పెద్దవాళ్ళకైనా, టీచర్స్కైనా. సమాజంలో ఎక్కడ స్పందించే గుణం ఉండాలి వాళ్ళకి. మెయిన్గా ఎంత చెప్పినా అసలు వాళ్ళల్లో చలనం ఉండట్లేదు ఇప్పటి పిల్లలకి. చాలా లగ్జరీగా ఉంటున్నారు, ఏం పట్టించుకోకుండా ఉంటున్నారు. అలాంటి కోణంలో ఉండకుండా కాస్త మంచిగా పిల్లలు ఇప్పుడు అన్నం లేదు అని తెలియగానే స్పందించి తీసుకెళ్ళిపోవడం,
అరేంజ్ చేయడము, చైర్ లేదంటే టీచర్స్కి తెచ్చి ఇవ్వడం, ఇట్లా చిన్న చిన్నవి కానీ వాళ్ళల్లో ఒక స్పందన కలగాలి, చైతన్యం కలగాలి అనేది నా ఉద్దేశం. ఇలా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు వాళ్ళకి వచ్చిన మెడల్స్కి ఒకసారి వాళ్ళకి ఇద్దామా ప్లీజ్? కంగ్రాచులేషన్స్. 10 మందికి గోల్డ్ వస్తే అందులో 2 మన ఇంటికే వచ్చాయి. యా ప్లీజ్ కంగ్రాచులేషన్స్. కలెక్టర్కి మేము వేస్తున్నాం. సో కంగ్రాట్స్. హ్యాపీ డే.